Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజయవాడ సిపిని కూడా నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. అసిస్టెంట్ కమిషనర్ మానసను కూడా నిందితులుగా చేర్చాలంటూ కంప్లైంట్ చేశారు. జూలై 21న విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి తరఫున విజయవాడ కోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి అదృశ్యమయ్యే వరకు అంతా ఉన్నతాధికారులకు తెలుసని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందమే సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని చెప్పేసి ఆయన పిటిషన్ లో దాఖలు చేశారు. ఇప్పుడు విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం కేవలం కింది స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకుంటుందనేటువంటి విమర్శల మధ్య ఏకంగా ఏపీ డీజీపీ విజయవాడ సిపిలను కూడా నిందితులుగా చేర్చాలని చెప్పేసి కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు కూడా దాఖలైంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి వెంకట్. ఇక్కడ అంటే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మాత్రం కొంత అంటే ముందు నుంచి కూడా పోలీస్ అధికారుల పాత్ర పైన విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. సిఐ నాగరాజ్ గానీ, లేదంటే స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది గానీ, లేదంటే ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి విజయవాడ సిపి గానీ, లేదంటే సిపి విషయంలో ముఖ్యంగా రాజశేఖర్ బాబు విషయంలో కూడా కొంత టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం అంటే 20 రోజుల పాటు స్టేషన్ లో ఇటువంటి ఘటన జరిగితే 20 రోజుల పాటు ఒక వ్యక్తి కనిపించడం లేదనేటువంటిది సిపికి తెలిసినప్పటికీ కూడా ఈ వ్యవహారంలో సిపి ఎక్కడా కూడా జోక్యం అంటే సిపి కనీసం జోక్యం చేసుకోకుండా నాగరాజ్ తో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నటువంటి అంశాన్ని ఇక్కడ చాలా సీరియస్ గా అంటే పరిగణించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైనే రాజకీయంగా కూడా దుమారం రేగింది. అంటే అటు పోలీసులకు సంబంధించినటువంటి పాత్ర విషయంలో వైసీపీనే కాకుండా ఇటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా సిపికి తెలిసే జరిగింది. సిఏ నాగరాజును కాపాడేటువంటి ప్రయత్నం సిపి చేస్తూ వచ్చారు అనేటువంటిది ప్రధానంగా వినపడినటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో కింది స్థాయిలో ఉన్నటువంటి జంగం నాని గాని, లేదంటే అశోక్ గాని, అలాగే సిఏ ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి సిఏ నాగరాజ్ గాని, లేదంటే ప్రైవేట్ వ్యక్తి సురేష్ గాని, అలాగే అటు మరికొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ గాని, అలాగే లేడీ కానిస్టేబుల్ ఒకరు ఉన్నారనేటువంటి ఆరోపణ గాని, ఇవన్నీ కూడా కేవలం అంటే స్టేషన్ పరిధిలోనే జరుగుతుంది. కానీ విజయవాడ కమిషనరేట్ కు దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ నడిగొట్టున బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఇంత ఘోరం జరిగితే సిపి దృష్టికి వెళ్లకుండా ఉంటుందా? మరి సిపి ఎందుకు జాప్యం చేశారు? దీనికి సంబంధించి శాఖాపరమైనటువంటి విచారణ ఆయన అంతర్గతంగా ఎందుకు చేపట్టలేదు? దీనికి సంబంధించి రాజకీయ దుమారం రేగే వరకు ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది అనేటువంటి అంశాలకు సంబంధించి చాలా వరకు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అటు గురుమూర్తి ఇక్కడ అసలు ఇప్పటికే ఆల్రెడీ కృష్ణలంక సిఐని కూడా కృష్ణలంక సిఐ నాగరాజుని ఇప్పటికే సస్పెండ్ చేయడము, హత్య కేసు కింద పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ పిటిషన్ లో డీజీపీలను సిపిల పాత్ర కూడా ఉందని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే ఏ ఆధారం ఉందని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు. ఆయన దగ్గర బలమైన ఆధారం అయితే ఇక్కడ పోలీసుల పాత్రకు సంబంధించి ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది అంశానికి సంబంధించి బయట పెట్టలేదు. కానీ ఇక్కడ మౌనంగా ఉండటమే ప్రధానంగా వచ్చినటువంటి సమస్య. అంటే విజయవాడ కమిషనరేట్ పరిధిలో రాజధాని ప్రాంతానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత ఘోరం జరిగితే, లాకప్ డెత్ జరిగితే, శవానికి సంబంధించినటువంటి కనీస ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తే ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అందుకనే ఆ విమర్శ ఆధారంగా ఇక్కడ కాబట్టి తర్వాత రేపొద్దున కోర్టులోకి వెళ్లి వాదనలు వినిపించే సమయంలో సిపి ఏం చేశారు, లేదంటే పై స్థాయి అధికారులు ఏం చేశారు అనేటువంటి అంశాలు ఇక్కడ డీజీపీకి సంబంధించినటువంటి వాదనలు బలంగా వినిపించలేరు. కానీ సిపికి సంబంధించినటువంటి విషయం కానీ, లేదంటే ఏసీపీకి సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నింటినీ కూడా బలంగా అక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో బలంగా వినిపించేటువంటి అవకాశాలు దాదాపు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. అలాగే సిఐ నాగరాజ్ విషయంలో అంటే అరెస్టు విషయంలో కూడా జాప్యం జరిగింది. అంటే సిపి అండదండలు ఉండబట్టే సిఐ నాగరాజును అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు జాప్యం చేశారు. కేవలం అటు రాజకీయంగా దుమారం రేగుతోంది కాబట్టి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టులో పోరాడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఇక తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేసేటువంటి వాతావరణం క్రియేట్ అయింది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. అందుకని ఇక్కడ
చెప్పండి. అయితే ఇక్కడ ఇంకొకటి, కేసు జరిగి దాదాపు 2 నెలలు అవుతుంది. అలాగే సిఐ నాగరాజు శవాన్ని మాయం చేశాడని చెప్పేసి ఒక విధంగా చెప్తున్నారు. సో మరి ఇప్పటి వరకు కూడా సాయికృష్ణ మృతదేహం ఎక్కడుందనేటువంటి విషయం ఎవరికి తెలియదు. దీనికి సంబంధించి సిట్టు విచారణలో ఏమైనా ఆధారాలు దొరికాయా, దానికి సంబంధించి ఎలా జరుగుతోంది విచారణ, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా ఇప్పటి వరకు మీ దగ్గర? అయితే ఇక్కడ సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకోవడానికి మాత్రం కొంత అటు ఏపీ ప్రభుత్వం కూడా కొంత సుప్రీంకోర్టు స్థాయిలో పోరాడేటువంటి పరిస్థితి వచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సిట్టు విచారణకు సంబంధించి చూసుకుంటే కొన్ని కీలక పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆధారాలు ఇప్పటి వరకు కూడా సిఐ నాగరాజు ఈ ఘటనకు పాల్పడ్డారు అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏమి దొరకలేదు. ఆ టెర్రస్ మీద ఉన్నటువంటి కొన్ని అనుమానాస్పద వస్తువులు కానీ, అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఉన్నటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ, లేదంటే అక్కడ సాయి కృష్ణ మృతదేహాన్ని నేను చూశాను అని చెప్పినటువంటి సిఐ వాంగ్మూలం ఇచ్చారు. కానీ సిఐ చెప్పినటువంటి, అంటే పోలీసులు చెప్పినటువంటి దానికి ఇక్కడ ఆధారాలు ఉండకపోవచ్చు. అంటే దాన్ని పరిగణలోకి తీసుకోకపోవచ్చు చట్ట ప్రకారం. కాకపోతే ఇక్కడ బయట వ్యక్తులు ఎవరన్నా చూసారా, లేదంటే ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఏమున్నాయి అనేటువంటి ఆ విషయాలు కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు స్థాయిలో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు సిఐ నాగరాజు కూడా తనకు ప్రాణహాని ఉంది, తాను పోలీస్ కస్టడీలో వద్దు అనేటువంటి విషయాన్ని పదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత సమస్య జటిలం అవుతుంది. అండ్ ఇంకొకటి, ఒకవైపు కూటమి ప్రభుత్వం అయితే తప్పు చేసిన వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా శిక్షిస్తాం అన్నట్టుగా చెప్తోంది. కానీ ఇటు వైసీపీ తరపు నుంచి గనక చూసుకుంటే ప్రైవేట్ ఫిర్యాదు అయితే ఇప్పుడు ఒకటి డీజీపీ మీద, సిపి మీద కూడా దాఖలైపోయినటువంటి పరిస్థితి. మరి దీని వెనకాల ఎలాంటి రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇంకా విచారణ పూర్తయిన తర్వాతనే మనం ఒక అంచనాకి రాగలుగుతాం. విచారణకు సంబంధించి ఛార్జ్ షీట్ కానీ వీటన్నింటినీ దాఖలు చేసిన తర్వాతనే ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైసీపీ అంశం విషయంలో కాస్త సైలెంట్ కావడం, అలాగే సాయి కృష్ణ తల్లి కేసును వెనక్కి తీసుకుంటారని చెప్పడం కొన్ని పరిణామాలు కొంత ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరి సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజయవాడ సిపిని కూడా నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది. అసిస్టెంట్ కమిషనర్ మానసను కూడా నిందితురాలిగా చేర్చాలంటూ కంప్లైంట్ చేశారు. జూలై 21న విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి తరఫున విజయవాడ కోర్టులో పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి కూడా అదృశ్యమయ్యేంత వరకు అంతా ఉన్నతాధికారులకు తెలుసు అని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందమే సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని చెప్పేసి ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. సో మొత్తానికైతే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొక 2 మీద ప్రైవేట్ గా అయితే ఒక పిటిషన్ దాఖలైంది, అటు డీజీపీ ఇటు సిపి మీద. సో మొత్తానికి జూలై 21, 2026న తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నబోలు సుధాకర్ రెడ్డి విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ ప్రైవేట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. బాధితుడు గాది సాయి కృష్ణను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుండి కూడా అతను అదృశ్యమయ్యేంత వరకు కూడా జరిగిన ప్రతి విషయం ఉన్నతాధికారులైన ఏపీ డీజీపీ, విజయవాడ సిపి, అసిస్టెంట్ కమిషనర్ మానసులకు ముందే తెలుసు అని చెప్పేసి అందుకే వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాలని పిటిషన్ లో కోరారు. సో మొత్తానికైతే 2 నెలల క్రితం అయిపోయినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మళ్ళీ రోజుకొకటి మొదలవుతూ వస్తుంది. సో మొత్తానికైతే ఇవాళ డీజీపీ, సిపిని కూడా నిందితుల లిస్ట్ లో చేర్చాలని చెప్పేసి ఒక ప్రైవేట్ పిటిషన్ అయితే దాఖలైంది.